దయగల మా స్వామి, మా యేసయ్య, నీ బంగారు పాదములకై నీకు వందనాలు స్తుతులు ప్రభువా. ఉచితమైన కృపను బట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో నీకు తోడుండి నీ నామానికి మహిమకరంగా నీకు జరిగించుకునే దాన్ని బట్టి వందనాలు. అందరి బట్టి నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్య భాగంలోకి వెళుచుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను మాకు తెలియచేయండి. ఓటివాడిని మట్టివాడికి నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను నీ చెరువు చాటున మరుగుపరిచి మా నోటిని మీ బోరగా వాడుకోండి. నువ్వు చెప్పి ఉన్నావు ప్రభా, నిలబడి వారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆ గడియలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాతో మాట్లాడి మా హృదయాలకు కావలసిన వర్తమానం మాకు దయచేసి వినగలిగిన చెవులు గ్రహించిన హృదయం మాకు దయచేసి నిద్రాత్మ వ్యతిరేకతను తిరుగుబాటు స్వభావాలు ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ మీరు బంధించండి. ఈ స్థలంలో నీ ఆత్మచేత అభిషేకించి ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ బంధించి నీ వెలుగును ప్రకాశింపచేసి నీ అగ్ని చేత ఈ స్థలం నుంచి కంచి వేసి కబ్జాలు ధరించి మా అందరికీ నేను చక్కని వర్తమానం ద్వారా మాతో మీరే మాట్లాడి మా బలపరచుకోండి. నమ్మదగిన దేవుడు మీరు రుజువుపరచుకోండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికీ వందనాలు. మనందరం కూర్చున్నట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుకుందాం. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదు. ఈ మాటలను బట్టి అపరాధం అని తీర్పు నందుదు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచన క్రియ చూడగోరుచున్నానని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచన క్రియ అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించి చూచిన క్రియయే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడలేదు. చాలు చూడు పిల్లలు, ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి నేను. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు. నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నందెదవు. చూడండి పిల్లరా, ఇక్కడ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మనం అపరాధులమని ఎలా తీరుస్తారట? ఎలాగండి? మన మాటలను బట్టి తీర్పు తెచ్చిపోతుంది. మన క్రియలను బట్టి. ఆయన అంటాడు, అందుకని నేను నీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసింది. నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడు అని అపకీర్తిని అపవాదు అని ఆయనే తీరుస్తాడు. మన మాటలు ఎలా ఉంటున్నాయి, మన క్రియలు ఎలా ఉంటున్నాయి అన్నది మనము పరిశీలన చేసుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట మనుషులు వింటున్నారు, దేవుడు చూస్తున్నాడు. నమ్ముతారా అనేది? దేవుడు చూస్తున్నాడు అన్న మాట నమ్ముతారా? మన మాటలు విమర్శ దినమను తీర్పులోకి వస్తాం. మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, చూసే ప్రతిదీ, మాట్లాడే ప్రతిదీ ఆయన 100% చూస్తున్నాడు. మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు చూడలేదు. ఎవరో కూడా నన్ను ఎవరు చూడలేదనే అయితే
నిన్వే పట్టణంకి వెళ్ళమంటే ఎక్కడికి బయలుదేరారైనా తార్షీషుకి బయలుదేరారు. ఏమనుకుంటున్నాను, ఎవరో చూడలేదు కదా అని ఎక్కడ కొడుకున్నాడు, వెళ్ళి ఓడ అడుగు బాగాన కొడుకున్నాడు. మనుషులు చూడకపోవచ్చు, ఎవరు చూశారు? ఏం చేశారు? ఆఖరికి ఆయన్ని ఎత్తి ఆయన పడేమన్నాడు. ఎందుకంటే ఆయనకి అర్థమైపోయింది, నన్ను ఆయన చూసేసాడు, ఇంక నేను ఇక్కడ ఉన్నా ఉపయోగం లేదు, నన్ను బట్టి అందరూ తెలిసిపోతుంది ఎందుకు వచ్చింది బాబు, నన్ను నేను ఇసిరేయమంటాను. అక్కడ అందరూ ఆయన అంటున్నాడండి, రోజు నిద్రపోతా లేకరా బాబు, ఈ పడవ మూలిగిపోతుంది, అందరూ ఏమైపోతుందో తెలియపోతుంది, దున్నపోతులో నిద్రపోతున్నాడు తిట్టుతుంది ఆయన పడవ క్యాప్టెన్. అయినప్పుడు నేను లేచాను, మీరు ఏ కంగారు పడి నన్ను లేపి. ఎందుకేంటంటే అక్కడ ఆయనకి అర్థమైపోయింది, నేను చేసే క్రియలు, నా మాటలు, నా తలంపులు అన్నీ ఆయన చూసేసాడు. నన్నేమో నిన్వే పట్టణంకి వెళ్ళమన్నాడు, నేనేమో తార్షీషుకు బయలుదేరి, ఇది కరెక్ట్ కాదు. అయితే దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు మాట ఆయన అంటాడు, నేను రాసిన వాటిలో సున్నైనను ఒళ్ళైనను తప్పిపోదు. ఆయన ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆయన నెలకొన్నది ఎక్కడికి? నిన్వే పట్టణానికి. ఈయన వెళ్తున్నది ఎక్కడికి? తార్షీషుకి. మధ్యలో ఉన్నాడు వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పి నన్ను లేపి సముద్రంలో పడేయమన్నాడు. ఈ లోపల అక్కడ ఒక దాన్ని సిద్ధపరచుంటాడు, ఇంకో వాహనం కావాలి. ఇప్పుడు తార్షీషు నుంచి వెళ్ళిన దారి నుంచి నిన్వే పట్టణం వెళ్తానికి ఒక రహదారి లాగా పడవ లాంటిది కావాలి, పడవ ఓడ కావాలి. అయితే ఇప్పుడు ఆయనకి సిద్ధపరిచాడు. ఏంటి? దేన్ని సిద్ధపరిచాడు? అక్కడ ఒక చేపను సిద్ధపరిచాడు. ఎన్ని రోజులు ఉన్నాడు అందులో? 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు. చేప ఆహారం కానీ నీరు కానీ పుచ్చుకుని ఉన్నాడు. అయితే దేవుడు మాట నెరవేర్పు జరిగింది. మనం అదే అనుకుంటున్నాం, నన్ను ఎవరు చూడలేదు, నా మాటలు ఎవరు లేదు, నేను ఎవరికీ కనపడతలేదు అనుకుంటున్నాం. కానీ ఆయన చూస్తున్నాడు. అదే అందుకని అంటాడు ఆయన, మన మాటలు తీర్పులో ఉంటాయి అంట, ఎక్కడ కాదు. ఎక్కడ ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు, ఎన్ని నిజాలు చెప్పవచ్చు, ఎన్ని బాంపవచ్చు, ఎన్ని ఆయన్ని అబద్ధాలు చెప్పి మోసం చేయొచ్చు. అయితే ఇక్కడే ఉంటుంది. కానీ ఇవన్నీ రేపు తీర్పులో ఉంటాయి. మనం ఎలా ఉన్నాం, మన మాటలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయన్నది మనమే పరిశీలన చేసుకోవాలి. ఎవరిది వారికే ఉంటుందండి. ఎదుటి వారిని చూసి ఎవరు కంపేర్ చేసుకోవద్దు. మంచిదైనా చెడ్డదైనా ఏదైనా సరే నన్ను చూసి మీరేమి కంపేర్ చేసుకోవద్దు, మిమ్మల్ని చూసి నేనేమి కంపేర్. ఎవరిది వారికే, ఎవరి తీర్పు వారిదే, ఎవరి క్రియలు వారివే, ఎవరి ప్రతిఫలం వారిదే. దేవుడు చెప్తున్నాడు, జీతానికి పాత్రుడు పనివాడు. నువ్వెంత పని చేస్తే అంత జీతం ఉంటుంది, నువ్వెంత పాపం చేస్తే అంత శిక్ష ఉంటుంది. నీ పాపానికి నీవు కాక నీ ఆస్తిని నీ బిడ్డలు ఎలా అనుభవిస్తున్నారో నీ పాపాన్ని కూడా బిడ్డలు అనుభవిస్తారు. అది గుర్తుంచుకోవాలి. నేను ఆస్తి సంపాదిస్తున్నాను కదా, నా బిడ్డలు హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నాము. మనం ఎలాగో సంపాదించామో, మనం నీతిగా సంపాదించి యథార్థతగా సంపాదిస్తే నీవు నీ బిడ్డలు కూడా సంతోషంగా అవుతుంది. అది పాపంతోనో అక్రమంగానో లేకపోతే మోసం చేసి సంపాదిస్తే రేపు పొద్దున్న నీవు నేను మనం అనుభవించాలి. ఆ తర్వాత మనం బిడ్డల వంశవాలి అంతా అనుభవించాలి. దేవుడు చెప్తున్నమాట, నీ పాపములు నీ పితరుల పాపములు నీ బిడ్డల వాళ్ళు పోల్చి పోస్తా. అది ఏదైనా కానీ మనమేమో ఏదో ఆలోచన చేస్తాం. అదే మాట్లాడుతుంది, మనం ఏదో తలంతే దైవం ఏదో తలంచింది. దేవుడు ఆలోచనే నెరవేర్చబడాలి, అదే నెరవేరుస్తుంది. అంతేకాని మన ఆలోచన మన జ్ఞానము కొద్దిపాటివి మాత్రమే, అవి ఎందుకు పనికిరావు అని అంటున్నాడు. ఈ లోకంలో ఎవరైతే జ్ఞానము పొదువుగా ఉందో వాళ్ళు అడిగితే నేను వాళ్ళకి ఇస్తాను. ఏ జ్ఞానం అడుగుతున్నాం మనం? అడుగుతున్నాం దేవుణ్ణి, ఏం అడుగుతున్నాం? జ్ఞానం అడుగుతున్నాం. ఏ జ్ఞానం? దేవుణ్ణి ధనం అడుగుతున్నాం. ఏ ధనం? దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం. ఏ విధంగా విజ్ఞాపనం చేస్తున్నాం? ఏం కావాలని అడుగుతున్నాం? ఎవరు అడిగినా ఎవరిని అడుగుతాం? ఆస్తి కావాలి, మా పిల్లలు బాగుండాలి, మా అప్పులు తీరిపోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మా బిడ్డలకు మంచి ఉద్యోగం రావాలి, మా అబ్బాయి ఊరికి వెళ్ళిపోవాలి, మాకు వచ్చే పాటు పెద్ద బండరాయి రావాలి. ఎన్ని అడుగుతారు? అబద్ధం కాదు ఇదండి, నిజాలు. మీరు నవ్వినా పైకి లోపల మాత్రం మనకు చెప్పేస్తూ ఉంటుంది.
ఒక ఆమె నన్ను అడిగేది, అయ్యా మా అమ్మాయికి సంబంధం చూడండి. మరి ఏ సంబంధం అమ్మా? నేను సంబంధాలు చూడండి, అందులోకి మరి మీకు నాకు ఏ కులమైనా పర్లేదు, మారుమనసు పొందితే సార్ అంటే మారుమనసు పొందంటే కట్నం అడగదు కదా. నిజముగా దేవుడి సన్నిధిలో మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన వాడు అసలు మా కట్టనం అనే విషయం రాయడు. పొలంతో పని లేదు, మతంతో పని లేదు. పొలంతో పని లేదు, మతంతో పని ఉంటుంది, క్షమించే. కట్నంతో పని లేదు, అంతా న్యాయంగా ఉంటుంది దేవుడి లాగా. అలా అనేది మరి నేనన్నాను ఒకరోజు, కాదమ్మా అబ్బాయికి అమ్మాయికి ఒకేసారి ఉంది, షూట్ చేసేద్దాము, మన అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళ అమ్మాయిని మనం అట్ట కుదరదు. మా అమ్మాయిని ఎవరికైనా ఇస్తాం, మా అబ్బాయికి మాత్రం మా కులం అమ్మాయే కావాలా, మాకు కట్నం తెచ్చేవాళ్ళు కావాలా. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఈ అమ్మాయిని ఎవరికైనా ఇచ్చేసిద్దట, వచ్చే వాళ్ళు మాత్రం పెద్ద బండ రేపు పొద్దున్న పెట్టాలి కదా, బండ కాళ్ళ పెట్టి రెత్తిని పెట్టాలి. ఏమండి, దేవుడు చూస్తున్నాడు ఇవన్నీ, దేవుడు ఆలకిస్తున్నాడు. మనం అనుకుంటున్నాం నన్ను ఎవరో చూడట్లేదు, నా మాటలు ఎవరు అనట్లేదు, ఒక ఆయన వింటున్నాడు. అయితే ఈయన ఎన్న మాటలు వదిలేస్తాడు, కానీ ఆయన అక్కడ రికార్డింగ్ చేస్తున్నాడు ప్రతి మాట. చాలా మంది అలా నన్ను ఎవరు చూడలేదు. కలిసి ఉన్న కుటుంబాల్లో ఎంత మోసం జరుగుతుందో అంత మోసం రేపు అనుభవిస్తాం. నిజమండి. చాలా మంది నా తండ్రి సొమ్మే కదా, నా తల్లి సొమ్మే కదా అనుకుంటారు. తల్లిదండ్రులు సొమ్ము కూడా అడగకుండా తీసుకుతింటాం, పాపమే. నేను మీకు చాలా సార్లు చెప్పాను. మా అమ్మ మా జేబులో చాలా తీస్తే పడిపోతే తీసి ఒక పక్క పెట్టి కూరగాయలు కొట్టుండే కదా. దేవుడు చెప్పాడు, నువ్వు ఒక దొంగ అడగట. నేను దొంగ అంగన్వాడి నుంచి చల్ల బీపీ కూడా ఏనాడు తెచ్చుకోలేదు, నేను దొంగనేంటి అంటే చెప్పింది. నీ బిడ్డల జేబులో డబ్బులు పడిపోతే తీసి నువ్వు కూరగాయలు కొట్టలో చెప్పావా నీ పిల్లలకి అడిగితే మా అమ్మ క్షమాపణ. మరి ఇలాంటివి మన హృదయంలో ఎన్నో ఉన్నాయి. మనం చేసిన క్రియలు అనేకమైనవి ఉన్నాయి, మన మాటల్లో మాత్రం ఉంటాయి. ఎక్కడ ఉంటే అలా ఉంటాం, ఇది దాడితో ఎలా ఉంటాం, ఊరు దాడితో ఒకలా ఉంటాం, ఏరియా దాడితే అసలు సమస్తం చూస్తున్నాడండి ఆయన. అన్నిటినీ వింటున్నాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మనం చూసే నడక, మాట, ఆలోచన ఆయనకి విధేయత కలిగి ఉంటాడు. మనము ఆయన ఆలయమై ఉన్నాము, అదొకటి గమనించాలి. మనము ఆయనకి ఆలయమై ఉన్నాము. సౌందర్య ఆయన అంటున్నాడు, నా మందిరంలోకి వచ్చినప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి. అదే మాట ఆయన ఏమన్నా అంటున్నాడు, మానవుని యొక్క శరీరమే నా ఆలయమై ఉన్నది. అంటే మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అసవర్తగా మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, ఒకసారేమో నా మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవక్తని జాగ్రత్తగా కాచుకోండి. మరి ఒకసారి ఏమో మానవుని యొక్క శరీరమే నా ఆలయమై ఉన్నది. అంటే వీటిలో వ్యత్యాసం ఏంటి? రెండిట్లో భావాలు వేరే, కానీ వ్యత్యాసము ఒకటే నిర్ణయం ఆయన అనేది ఏంటంటే నిత్యము మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు కాదు, ఇది మనం కట్టుకున్నటువంటి ఆలయం. ఎందుకంటే మనందరం ఒక సమాజముగా కూడుకుని ఇక్కడ కలుసుకుని ఆయన ఆరాధించటానికి మనం కట్టుకున్నటువంటి ఆలయం ఇది. అయితే ఆయనకి ఆలయం ఏదంట, మన శరీరమే ఆయనకి ఆలయం. అందుకని ఆయన అంటున్నాడు, మా మందిరంకి వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా కలుసుకొని నిత్యము, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్, ప్రతి నిమిషము కూడా మనము జాగ్రత్తగా కాచుకోవాలి. మరి మనము మన హృదయాలను కాచుకుంటున్నామా? మన నోటిని కాచుకుంటున్నామా? మన తలంపుల్లో, మన ఊహల్లో, మన చూపుల్లో, మన నడవడికల్లో, వీటన్నిటి విషయంలో మనము పూచికలు కొట్టున్నామా? మరి ఆయన ఆలయమై ఉన్నాము. మన కాళ్ళు, శరీరము, మన బాడీ, ఆలయం అన్నీ ఆయన వశమై ఉన్నాయి. మరి మనము అలాగే ఉన్నామా? లేకపోతే తీర్పులో ఉంటుంది, ఇది ఇక్కడ కాదు.
అని అంటున్నాడు, హత్య చేస్తే పాపం అంటున్నాడు. అంతకంటే అంతకంటే ఘోరమైన ఉన్నవి. డైరెక్ట్ కత్తితో పొడిస్తేనే హత్య కాదు, అంతకంటే ఘోరం. మన నోటి మాటలతో నరహత్య చేస్తాం. ఘాతకమైనటువంటి మాటలు ఉంటాయి. మనం ఎంతమందిని ఎన్నిసార్లు తిట్టుంటామో గమనించండి. ఇవాళ మానేశారా బూతులు తిడతాం? మానేశారండి. మానేసిన ఎవరి చేర్చచ్చు. వాడు చక్కగా దేవుడి రాజ్యంలో గంతులు వేసుకుంటుంటారు, లేకపోతే అక్కడ ఉంటుంది ఓడలు పెడతాం. మన నోటంపడ బూతులు రాకుండా ఉండాలి అండి. అందుకని అంటున్నాడు, మన మాటలు రేపు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ కనపడతాయి ఇవన్నీ? దేవుడి దగ్గర తీర్పు దినాన్న ఇప్పుడు బిర్యానీలో తెల్లటి రాళ్ళు వేసాం అనుకోండి, బియ్యంలో కనపడలేదు, తెల్లటి రాళ్ళు కలిపేసాం, చూస్తుంటే కనపడతా. కానీ ఒకసారి దొరికింది ఎక్కడ? నోట్లు వేసుకోగానే కట్టమంటే తెలుసుదో తెలీదా? ముందు మోసం చేయొచ్చు. ఒడ్డుతో పాటు గురుగులు కూడా అనుకుని అంట, ఏరకడ పోసేస్తే అమ్మాయి నన్ను పోసేసాడు ఒడ్డుతో పాటు అనుకుందట. మిల్లులోకి వెళ్ళిందట. మిల్లు ఆడేసాక ఇంట్లోకి మళ్ళీ బియ్యం పొట్టలో వచ్చేసినాయట. బియ్యం వేరేటప్పుడు వీళ్ళు ఎదురు చేసి వీళ్ళు చూస్తాను అశ్రద్ధతోటి గురిగేదని గురుగు పక్కన వేయకుండా వండేశారు అన్నం ఈ గిద్దలతో పాటు. కానీ తినేటప్పుడు తింటాదంటే ఏం చేశారు, ఈ నల్లగా ఉంటుంది తీసి అంచుని పెట్టాడు. తిన్నాడా? కోతకాలం అప్పుడు దాంతో వచ్చేసింది, నూర్పులో వచ్చేసింది, బస్తాల్లోకి వెళ్ళిపోయింది, మిల్లులోకి వెళ్ళిపోయింది, ఆడేసారు. మళ్ళీ బియ్యంలోకి వచ్చేసింది, బియ్యంలోంచి పొయ్యి ఎక్కేసింది, పొయ్యిలోంచి కంచంలోకి వచ్చేసింది. అయినా సరే దేవుడు అనేది ఎన్నిసార్లు పైన పరిశీలన చేస్తూనే గమనించాలి. అప్పుడు ఏం చేస్తాం, చాలాసార్లు మనం సీరియల్ చూస్తాము, లేదా మాటల్లో పడి మట్టి పెట్ట కూడా వదిలేస్తూ ఉంటాం. ఒక్కోసారి వాటిని అక్కడ వదిలేస్తాం. కానీ ఇక్కడ ఒకవేళ భర్త తిడతాడు, లేకపోతే తండ్రి తిడతాడు భయంతో మనమన్నా తీసుకోకుండా గౌకుని తినేస్తాము. కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం చేస్తాడు, తీసి పక్కన పెట్టి కేకేస్తాడు. ఏందమ్మా ఇది? ఎందుకని? అక్కడ తప్పిదము జరిగింది, దిద్దుకోలేడు. రేపొద్దున ఇక్కడైతే దిద్దుకోగలరు, రేపొద్దున చాలా జాగ్రత్తగా వేస్తానా అని చెప్పి నాయన లేకపోతే భర్త సమాధానించుకుని చెప్పుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళాక సరి చేసుకోవడానికి దిద్దుకోవడానికి అవకాశం లేదు. అందుకనే ఆయన అంటున్నాడు, ఇదే అనుకూలమైన సమయము. మరలా ఎలాంటి అవకాశం ఉందో లేదు. ఇదే రక్షణ దినము. సర్ది చేసుకో, దిద్దుబాటు చేసుకో. ఇక్కడ యోనాని సరి చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఎప్పుడు ఆయన సరి చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, నిజమేపట్నం వెళ్ళిపోయాడు, ప్రకటించేసాడు, కూర్చున్నాడు. పాపం ఆ స్వరపాలకు ఎత్తు కూర్చున్నాడు సార్ నీడకి. ఇంకా పొగలు రాట్లేదు. కానీ అక్కడ జనం ఏం చేశారు తెలుసా? రాజు ప్రకటించాడు, ఉపవాస ప్రార్థన అనగానే అండి అందరూ అన్ని తీసేసారు. ఆఖరికి దూడలు, గేదెలు, బర్రెలతో సహా ఉపవాసమే. బూర్దు జల్లుకొని ఏడుస్తాడు అనట దేవుడు. కానీ ఈయన సముద్రం ఒడ్డు కూర్చుని స్వరపాద కింద కూర్చొని ఎదుగుతున్నాడంటే ఇంకా పొగలు రావట్లేదు, దేవుడు దహించేస్తా అన్నాడు కదా. కానీ అక్కడ ఏమవుతుంది, ఈయన చెప్పటమే విడుదల వచ్చింది, రక్షణ పొందారు. నిజమేపట్నం అంత రక్షించబడింది. నయమాన్ వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి, నువ్వు చెప్పినట్లుగా నాకు న్యాయం జరిగింది, నాకు కుష్ఠరోగం పోయింది, అన్ని తగ్గినాయి కాబట్టి నీకు ఏం కావాలో కోరుకో, బంగారమా, వైదుర్యాలు ఏం కావాలి, దుస్తులు అంటే నాకేం అక్కలేదు పోరాను అని అంటు. అదే నేను ఎత్తంటే వద్దంట, ఏదంటే నాకెందుకు పోరా నన్ను పంపించినప్పుడు వాళ్ళు ఆయన ఉండే నా దగ్గర. ఆయన పోయాడు. ఆయన పోతే ఆయన అనుభవాలు కొని పడిగిస్తాడు. మా గురువు గారు ఈయన ఎక్కడ దొరికాడు బాబు, ఆయన పెట్టడం అమ్మ కట్టా పెట్టదో అడుగు తిన్నవదో, ఆయన నాకు పెట్టడు ఇస్తానే నన్ను తీసుకొని, నువ్వు తీసుకోపోవాలని చెప్పి ఈయన ఎప్పుడు పరిగెత్తాడు. ఎవరైనా గెహాజీ పరిగెత్తుకెళ్ళి ఇప్పుడే వేరే దేశస్తులు వచ్చారు, వాళ్ళ గీటాకి మా గురువు గారు ఏమన్నా నువ్వు ఎంతకాలం దానికి ఒక ఇద్దరు మనుషులు ఇచ్చి మోయగలిగినంత తెచ్చుకోడు. రాగానే అడిగాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నట్టు, జీవంగా దేవుడితో నేను ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను, లోపల నుంచి వస్తున్నాను. అప్పుడు చెప్పాడు, నీతో నా ఆత్మ రాలేదా, నువ్వు నయమాన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నా నేను చూడలేదా, నువ్వేదైతే తెచ్చుకున్నావో అది కాక ఆయన ఏది పోగొట్టుకున్నాడో అదంతా నీకు నీ వంశవాళి అంతటికి
వచ్చునుగా కాదు. ఏం పోగొట్టుకున్నాడు నయమాను? కుష్టు రోగం. ఈయనేమో డబ్బు సంపాదించుకున్నాడు అనుకున్నాడు. వంశవాళి అందరికి ఏమొచ్చింది? ఇప్పుడు శాపం, కుష్ఠరోగం వచ్చేసింది. ఒకరితో పోలే, నయమంతో పోయిందా? మనము అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అక్రమంగానో పాపంగానో ఏదో విధంగా డబ్బు సంపాదించాలి నా బిడ్డలకు అనుకుంటున్నాం. కానీ ఆ బిడ్డలు వంశవాళి అంతా శాపగ్రస్తం అయిపోతారు. జాగ్రత్త. వాక్యాలు వినటం కాదు, వాటిని ఆచరణలో పెట్టుకోవాలి. అవి విన్నప్పుడు మన హృదయంలో పాపం ఉన్నప్పుడు భయం కలిగిదమో పశ్చాత్తాపం వస్తుంది. మనలో పాపం ఉంది. దేవుడు చెప్తారు నీతిమంతుడు ఒక్కడంటే ఒక్కడును. అయితే ఆ పాపము ఒప్పుకుని విడిచిపెట్టిన మళ్ళా తలంపులు గుర్తొచ్చినప్పుడు కన్నీటితో కడుక్కోవాలి. ఎంతమందిని కన్నీటితో కడుక్కుంటున్నాం? బిడ్డల మీదకి శాపం దోషాలు రాకుండా ఉండాలని ఎంతమందిని దేవుడిని అడుగుతున్నాం. ప్రభువా నేను పాపం నేను చేశాను, అయితే నేను ఒప్పుకుంటున్నా, విడిచిపెడతాను, నా బిడ్డల మీదకి పాపం రానియొద్దే అని ఎంతమంది అడుగుతున్నాం దేవుడి దగ్గర. ఎంతమంది విజ్ఞాపన చేస్తున్నాం? మనుషులను అడుగుతున్నాం. అయ్యా మా పిల్లలు మాకు తప్పు జరిగింది. కొడితే శారీరక కొడతాడేమో, కాలో ఇరిగిద్దేమో, అంతే. ప్రాణం పోయినా ఆత్మ నశించదు. కానీ దేవుడి దగ్గర మనం అడగకపోతే మన పాపంలో మన దోషంలన్నీ మన బిడ్డల మీద పడితే ఏమైపోతారు చూడండి. వంశవాళ్ళు బిడ్డలు తరతరాలు ఆ శాపం మోయవలసిందే. కొంతమంది కుటుంబాల్లో చూడండి పెళ్ళిళ్ళు అవ్వవు, జ్ఞానమూర్ఖులలో వికలాంగులు పుడతారు. ఏంటంటే అప్పుడు చెప్తాం, మనమే అంటుంటాం చాలా మంది, వాళ్ళ తాతలు రాజ్యం చేసిన పాపం వెళ్ళు. మరి మన బిడ్డల పరిస్థితి ఏంటి? రేపు ఆలోచన చేసాము ఎప్పుడన్నా? భయం ఉందా మనకి ఆలోచన చేయడానికి? ఆ విషయంలో ఎప్పుడన్నా వచ్చింది భయం వచ్చింది? అయ్యో నేను ఎంత అపరాధం చేశాను, తప్పులు చేస్తున్నాను, అనేక మందిని మోసం చేస్తున్నాను కదా, రేపొద్దున నా బిడ్డల మీదకి దేలుబడి చేస్తే నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా బిడ్డలు ఏం చేయాలి ఏంటనే రోజున భయం వచ్చిందా? భయం లేనటువంటి భక్తి అంట మృతంతో దేనికి ఆ స్థితి? మనం ఎందుకు యేసుప్రభువుని వెంబడిస్తున్నప్పుడు గమనించారా? ఇప్పుడు పరిశీలన చేసుకున్నామండి. అనేక ఇది మతము కాదు, మార్గము. ఇది మతము కాదు, మంచి మార్గం, మంచి నడవడిక. ఈ మార్గంలో నడిచేవాడు అనేక రకములైన ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు, బంధకాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయినను వాటిని అధిగమించి దేవుడి వైపు చూడటమే. మన ముందున్న వారిని చూసి మనం నడవటం నేర్చుకోవాలి. మొదట బాట వేసేటప్పుడు మేము ఈ రోడ్డుకి ఇక్కడ మందిరం కడతాకి ప్రారంభం చేసినప్పుడు ఇది రోడ్డు లేదు, ఇక్కడ డొంక చినుకు పడితే మోకాళ్ళలోకి బురద దిగేది. అంటే గాలి పడి ఎంత రోజు తాకి గాలి పడి ఉండేది అనుకున్న పెద్ద రోడ్డు గాలి పడి ఉంది, ఎంత ఉంది, కడుతున్నాం ఇక్కడ, ఎవరు వస్తారా, అసలు ఏం పరిస్థితి ఇది అని చాలా భయపడుతూనే ఉన్న వాటితో మొదలుపెట్టి ఇక్కడ మొదలుపెట్టి పునాదులు లేపాము. సిమెంట్ రోడ్డు పడింది. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళా ఇప్పుడు నాకు చాలా బాధగా. ఎందుకు తెలుసా? సిమెంట్ రోడ్డు మీద ఎత్తు లేపాలంటే 7 అడుగులు ఎత్తు లేపాల్సి వస్తుంది. అంటే మనిషికి ఎప్పుడు బాధ లేకపోయినా కష్టం లేకపోయినా దేవుడిని స్తుతించు. ఇప్పుడు నేను ఏమంటున్నా తెలుసు, భగవాను సహాయం చేయి. అప్పుడేమో ఇది పూర్తి చేశాక లేచాడు అబ్బా హ్యాపీ, రోడ్డు పడిపోయి సూపర్ అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దాని మీద లేపాలంటే నాకు కార్యం జరగాలి. అప్పుడు మళ్ళా దేవుడు కావాలి. ప్రతిసారి సమస్య ఉంటేనే దేవుడు గుర్తొస్తాడు, బాధ ఉంటేనే డాక్టర్ గుర్తు, జబ్బు ఉంటే డాక్టర్ గుర్తొస్తాడు అన్నట్టు బాధ ఉంటేనే దేవుడు గుర్తొస్తాడు. మన దగ్గర బాధ ఉంది అయినా సరే వేదన పడట్లేదు. అందుకో తెలుసా, ఇంకా సమయం ఉందలే అడుగుదాములే అనుకుంటున్నాం, కానీ సమయం లేదు. ఆయన అంటున్నాడు, నరులారా తిరిగి రండి అని పిలుస్తా. ఎప్పుడు పిలుస్తాను ఎవరికి తెలియదు. ఆయన పిలిచే లోపు మనం సరి చేసుకోకపోతే మనం పాపం చేసిన కాబట్టి నరకంలోకి వెళ్ళాం. ఓకే, మన బిడ్డలు ఇంకా పాపంలోకి వెళ్ళా, పాపం చేయలే, మరి వాళ్ళు కూడా శిక్ష అనుభవించాలి. మనకి ఇష్టమేనా మన బిడ్డలు కూడా నరకంలోకి రావటం? ఎవరికి ఇష్టమా? ఎవరు మన బిడ్డలు నరకంలోకి వెళ్ళటం ఇష్టమా? మరి ఆ కోసం ఒక రోజన్నా కన్నీరు కట్టాలి కదా మనం.
మన బిడ్డలు, మన రక్త సంబంధులు, మన శ్రేయోభిలాషులు, ఇరుగుపరులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఒకవేళ ప్రార్థన తెలుసో తెలియకో తప్పు చేశారు, తెలుసో తెలియకో తప్పు చేయలేదు, తెలిసే చేసాము, ఒప్పుకున్నది కూడా క్లారిటీతో ఒప్పుకోవాలి. అయ్యా నేను గర్వంతో చేశా, మనం గర్వంతో చేసాం, అసూయతో చేసాం. పాపం చేసేటప్పుడు 1 లక్షం డబ్బు సంపాదించాలి, ఎవడు ఇడిపోతే నాకెందుకు అనుకుంటా. అవన్నీ రేపు మన బిడ్డల మీద డెలివరీ చేస్తాయి. జాగ్రత్త. ఆ సమయంలో మనం మాట్లాడే మాటలు ఎంత ఘోరంగా ఉంటుందో, ఎదుటి వ్యక్తిని చచ్చిపోవటాకని ఇష్టపడతాడు, అంతటి మాటలు మాట్లాడతాం. అవన్నీ రేపు లెక్కప్ చెప్పాలి. మన నోటి మాట్లాడితే అక్కడ ఉంటే తీర్పు రోజు లేదు. అక్కడ ప్రతి మనిషి గమనించాలి, మన జీవితం ఎలా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు ఆయన దగ్గర మూలంగా ప్రభావ నా స్థితిని మార్చాలి, నా బ్రతుకు మార్చు, నా బిడ్డల మీద శాపం అని చెప్పి, నా బిడ్డలో నీ పరివారిగా ఉండాలి. దేవుడి పనిలో జత పనివారిగా ఉండాలి బిడ్డలు. రాబోయే కాలం బహు గడ్డు కాలం వస్తుంది. రేపొద్దున రాస్తారంటే కాదు, ఇది మొదలైంది సర్వే. మరి ఎంతమంది రేపొద్దున సర్వే వచ్చినప్పుడు మీ క్రిస్టియన్ అని పెట్టుకుంటారో, ఎంతమంది మేము హిందూ అని పెట్టుకుంటారు? నేను అందరూ ఆధార్ కార్డులు చూస్తాయి సార్. ఇప్పుడు కాదు చెప్పుకోవటానికి, నేను హిందువుని కాదండి, నేను క్రిస్టియన్ అండి అని చెప్పుకుంటున్నాం కదా అన్ని కులాల్లో. రేపొద్దున బయటపడిపోతుంది. ఫస్ట్ ఎయిడ్తో వస్తుంది, రేపు వచ్చే నెలలో మొదలవుతుంది. జనాభా లెక్క, ఆధార్ కార్డులు అన్నీ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటుంది. క్రిస్టియన్ అని పెట్టినోడికి ఇంక సబ్సిడీలు ఏముండవు. మరి ఎంతమంది పెడతారో చూద్దాం. దేవుడా డబ్బు ఇప్పుడు తేలిపోద్ది, అసలు బండారాలు ఇప్పుడు బయటపడిపోతాయి. దేవుడు అందుకే పెట్టుంటాడు. అసలు కాలం ఇదే, కోతకాలం. కోతకాలం వచ్చింది, ఇక కోత బయటమే. అంటే మరి ఏ కోతలో ఉంటామో, ఎంత పడే కోతలో ఉంటామో, కాల్చబడే కోతలో ఉంటామో అన్నది ఇప్పుడు. నాకైతే ఈ విషయం చాలా సంతోషం వేసింది. మీకు బాధ చేసి ఉండొచ్చు, కానీ నాకైతే చాలా సంతోషం. ఎందుకంటే 100కి 90 మంది లేచిపోతారు. ఇప్పుడు 100కి 90 మంది. ఇంట్లోనే ఏసేపు బయటకు వెళ్తారు ఎక్కడన్నా. మోసం ఇది. మీరు అనవచ్చు, మీరు పేరు మార్చుకోలేదండి. పేరు మార్చుకోవాలి. ఆనాడు అదే పేరు, ఈనాడు అదే పేరు. మా పిల్లలకి ఆనాడు అదే పేరు, ఈనాడు ఇదే పేరు. ఎందుకు చెప్పండి? వేరేగా అంటలా నేను అనేది. వేషధారణ బ్రతుకు దేవుడికి ఇష్టం లేనిది. మన మాటల్లో కూడా క్రియలు చూస్తున్నాడు ఆయన. ప్రతి మాట, ప్రతి క్రియ. దేవుడు శాశ్వతం అండి. కులం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, తల్లిదండ్రుల ప్రేమ కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. అది మచ్చలేనిది. అది తరతరములు, యుగయుగములు నిన్ను నన్ను శాశ్వతంగా ప్రేమించదు. ఆయన రాజ్యంలో కూడా ప్రేమిస్తారు. ఆయన రాజ్యం తీసుకెళ్ళారు. తల్లిదండ్రులు నిజంగా చెప్పండి, మీరు తల్లిదండ్రులు మీ బిడ్డల్ని పుట్టిన చుట్టూ వరకు ఒక్కసారి కూడా కోపం లేకుండా, కొట్టకుండా, తిట్టకుండా ఏంటి ప్రేమించారా? ప్రేమించలేము, కొడతాం, తిడతాం, అన్నీ చేస్తాం. కానీ మనం దేవుడు కొట్టాడా? ఎన్ని తప్పులు చేసి ఉన్నాడు? మనలో మనం చేసిన తప్పుల్లో ఒక వంతు కూడా మన పిల్లలకి తప్పు చేసి ఉంటాం. ఆ విధంగా కొట్టామే. మరి మనం ఎన్ని తప్పులు చేసాం, ఎన్ని పాపాలు చేసాం, ఎన్ని మోసాలు చేసాం. మరి దేవుడి కోసం ఏమైపోతాం? కొట్టడం కాదు, ఒక్క సెకండ్ విడిచిపెడితే, ఒక్క సెకండ్ కనురెప్ప పాటులో వాడు తిరుగుతున్నాడు. దేవుడు గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. బొబ్బులు ఎవడు దొరుకుతాడా? తన్నుకుపోతాడు. ఎక్కడికి తన్నుకుపోతాడు? నరకానికి తన్నుకుపోతాడు, ఇంకెక్కడ కాదు. ఆయన ఒక్క క్షణం కూడా వాడికి అవకాశం ఇవ్వకుండా మనం కాపాడుతున్నాం. తన జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే మన బిడ్డల కోసం మనం కడుపు పట్టుకుని ప్రార్థన చేయాలి. మన బంధువులు, స్నేహితులు, రక్తములు వరకు మన జీవితాన్ని ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. మన మాటల్లో మొదట జాగ్రత్తగా మాట్లాడాలి. మనం వినేవారు మాత్రమే ఉండాలి, మాట్లాడేవారుగా ఉండకూడదు.
విని నేర్చుకోవాలి. మౌనమై ఉండాలి. ఎంతమంది ఉంటున్నాం మౌనమై? ఎవరన్నా ఒక మాట అంటే మనం ఈ లోపల 10 మాటలు ప్రిపేర్ అయిపోతాం. అన్నిటిని విడిచి దేవుని వైపు చూసి దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడాలని మనందరం ప్రార్థన చేసుకుందాం. తీర్పు దినములో మన మాటలు తీర్పులోకి రాకుండా ఇవాళ నుంచైనా ప్రభు నా బ్రతుకు మార్చుకుంటానని నిబంధన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. మనందరము మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు.